పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల నామినేషన్లకు చివరి రోజు కావడంతో నామినేషన్ కేంద్రాల వద్ద అభ్యర్థులు హడావుడి కొనసాగింది. ధర్మారం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా తుమ్మల మానస రాంబాబు నామినేషన్ దాఖలు చేశారు. స్థానిక రామాలయం వద్ద నుండి అంబేద్కర్ చౌరస్తా మీదుగా నామినేషన్ కేంద్రం వరకు మహిళలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం తమ నామినేషన్ పత్రాలను అక్కడి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి తుమ్మల మానస మాట్లాడుతూ గత 10 ఏళ్లకు పైగా తన భర్త రాజకీయాల్లో ఉన్నారని, దీనికి తోడు తనకున్న అనుభవంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి బాటలోకి తీసుకువెళ్తామన్నారు. వార్డుల్లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అత్యధిక మెజార్టీతో తమను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలతో పాటు బీఆర్ఎస్ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. నా పేరు తుమ్మల మానస. నేను బీఎస్సీ బీఎడ్ చేశాను. ధర్మారం గ్రామ సర్పంచ్గా అభ్యర్థిగా నామినేషన్ వేశాను. మా ఆశయం ఏంటంటే, ఆయన తుమ్మల రాంబాబు మా సారు గత 15-20 సంవత్సరాల నుంచి ఈ పొలిటికల్లో ఉన్నారు. తను చేసిన కార్యక్రమాలన్నీ ప్రజలు ఎవరు మర్చిపోరు. ఇంకా అభివృద్ధి చేయాలనే ఆశయంతో నన్ను అభ్యర్థిగా, మాకు బీసీ అవకాశం వచ్చింది, నన్ను అభ్యర్థిగా ఎంచుకోవడం జరిగింది. తన ఆశయాలతో పాటు నా చదువు తోడుంటే ఇంకా మంచి పనులు చేసి చూపిస్తామని అందరికీ మాట ఇస్తున్నాము. ఏ కాలనీలో ఏమేమి సమస్యలు అయితే ఉన్నాయో ఇప్పటికీ అన్నీ గుర్తించడం జరిగింది. ప్రతి ఒక్కరికి మాట ఇవ్వడం కూడా జరిగింది. ఏ కాలనీలో ఎవరికి ఏ సమస్యలు ఉన్నాయో అవన్నీ ఏది మర్చిపోకుండా అభివృద్ధి చేసి చూపిస్తామని మాట ఇస్తున్నాము. కాబట్టి ప్రజలు కూడా మమ్మల్ని ఆశీర్వదించాలని అందరికీ కోరుకుంటున్నాము.